అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి. అయితే తప్పిపోయిన తన చిన్న కుమారుడు తాను చేసిన పాపాన్ని అతిక్రమముని తెలుసుకుని తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత ఆ తండ్రి ఆ వచ్చిన కుమారుడికి చేతికి ఉంగరం తొడిగాడు. ఎందుకు తండ్రి చేతికి ఉంగరం తొడిగాడు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే లోకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం చివరి భాగం. వీని చేతికి ఉంగరము పెట్టి, ఈ వాక్య భాగం అంతా కూడా మనకు తెలుసున్నదే. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకుని దుర్వ్యాపారాలు చేసి సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి పందులు తినే పొట్టు తినే పరిస్థితిలోకి వచ్చాడు. ఈ బాధను చూసి, కష్టాలను చూసి, నా తండ్రి దగ్గర అనేక మంది పనిచేస్తున్నారు, నేను ఆ పని వాళ్ళలో ఒకడుగా చేరతాను, ఇక్కడైతే ఈ ఆకలి తట్టుకోలేకపోతున్నానని చెప్పి తిరిగి తన తండ్రి దగ్గరికి బయలుదేరాడు. అయితే తండ్రి దూరం నుంచి తన కుమారుడు రావడం చూసి వెళ్ళి హత్తుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని తన దాసుడితోని ఆ కుమారుడి చేతికి ఉంగరం తొడిగాడు. ఎందుకు ఉంగరం తొడిగాడు అంటే, పరిశుద్ధ వివాహాలు జరిగినప్పుడు వరుడికి వధువుకి ఉంగరాలు ఒకరికొకరు తొడుక్కుంటారు. దీని యొక్క అర్థం, దీని యొక్క భావం ఏంటంటే, వధువుకి వరుడికి విడదీయలేని సంబంధం కలిగి ఉన్నదని ఆ ఉంగరం సూచిస్తుంది. అంటే ఎప్పుడైతే ఉంగరం తొడిగాడో ఇప్పుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి జత అయిపోయినట్టే, ఒకరిగా అయిపోయినట్టే. అంటే ఆ ఉంగరాలు ఇద్దరిని కలుపుతుంది. అంటే ఒక నిబంధనలోకి వచ్చారు. వరుడు వధువుతో చెప్తాడు, నీ యోగక్షేమాలన్నీ నాయని. వధువు వరుడితో చెప్తాది, నీ కష్టకాలంలోని శ్రమల్లోని నీకు తోడుగా ఉంటానని. ఒకరు నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధన గుర్తే ఉంగరం తొడుక్కుంటారు. ఎప్పుడైతే ఉంగరం తొడుక్కున్నారో వాళ్ళు ఇరువురు కూడా భార్య భర్తలుగా పరిగణిస్తున్నారు. అంటే విడదీయలేని సంబంధం వాళ్ళ మధ్య ఏర్పడింది. అలాగే ఇక్కడ ఆ చిన్న కుమారుడు కూడా తండ్రి ఏం చేశాడంటే ఉంగరం తొడిగాడు. ఉంగరం తొడగడంలో ఉద్దేశం ఏంటంటే, నీకు నాకు విడదీయలేనటువంటి సంబంధం కలిసింది అని చెప్పి అక్కడ గుర్తుగా ఆ తండ్రి తన కుమారుడికి ఉంగరం తొడిగాడు. తన ఆస్తినంతా తీసుకోకముందు ఆ తండ్రితోనే ఉన్నాడు ఆ కుమారుడు, కానీ ఎప్పుడు కూడా ఉంగరం పెట్టలేదు ఆ తండ్రి. తప్పిపోయిన తర్వాత వచ్చిన తర్వాతే ఉంగరం పెట్టాడు. దానికి గల కారణం ఏమిటి అంటే, మొదటగా తండ్రి ఆధీనంలో లేడు. ఎప్పుడైతే తప్పిపోయాడో ఇప్పుడు తాను చేసిన పాపాలు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి వేదన పడి దుఃఖపడి మారు మనసు పొందుకుని వచ్చాడు. ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నాడో అప్పుడు నిబంధనలోకి వచ్చారు. ఇంతకీ ఈ చిన్న కుమారుడు అంటే ఎవరో కాదు, నువ్వు నేను మనందరం కూడా ఆ చిన్న కుమారుడు స్థానంలో ఉన్న వాళ్ళమే. అయితే ఎప్పుడైతే మనం మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడి దేవుడి చెంతకు వచ్చామో, మనకి కూడా ఆయన మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే నిబంధన చేస్తాడు. ఆ నిబంధన గుర్తే ఉంగరం తొడగడం. కనుకనే మనం ఇప్పుడు మనం కూడా నిబంధనలో ఉన్నాం. ఈ నిబంధనలో ఉండబట్టే కదా మనందరం కూడా ఆయన్ని సొంత రక్షకుగా స్వీకరించి ఆయన వైపే తిరిగి మనందరం కూడా జీవిస్తున్నాం. అంటే మనందరం కూడా గత కాలంలో తప్పిపోయి తిరిగిన వాళ్ళమే. సమస్తమైన పాపాలు చేసి దేవుడికి విరుద్ధంగా బ్రతికి లోకంలో బ్రతికి మనందరం కూడా పాపం చేసి జీవించిన వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేసామంటే, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుగా స్వీకరించి ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా మనం ఎన్నుకోబడ్డాం. కనుక మనకందరికీ కూడా ఇప్పుడు మనల్ని తన వారసులుగా తన వారసురాలుగా చేసుకున్నాడు. ఇది ఈ ఉంగరం తొడగడంలో ఉద్దేశమని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.